ఎనీ మెయింటెనెన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ అంటే మీ సర్వీస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మా దగ్గర 35 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారండి ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. ఓకే. సో ఒక్క మెసేజ్ వచ్చిందంటే విత్ ఇన్ 24 hours లో మా కస్టమర్స్ కి మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు. ఓకే. సాధ్యమైనంత వరకు సర్వీస్ ఇష్యూస్ రావు. ఒకవేళ వస్తే మాత్రం సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఇలాంటి సోలార్ పవర్ సిస్టమ్ లో ఇంకెలాంటి మార్పులు రాబోతున్నాయి సార్? 2030 కల్లా నా అంచనా ప్రకారం ప్రతి ఇంటి పైన సోలార్ ఉంటుంది. ఓకే. ప్రతి ఇంటికి టీవీ ఎలా అవుతుందో ప్రతి ఇంటి పైన సోలార్ ఉంటుంది. ఓకే. సో ప్రతి సోలార్ కనెక్షన్ ప్రతి భారతీయుడు గిట్ట మనం సోలార్ కనెక్షన్ పెట్టుకుంటే మన దేశము అందరికంటే ముందు ఉంటుంది. మన దగ్గర పవర్ జనరేషన్ కు రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి సోలార్ ద్వారా. ఓకే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సోలార్ ను ఇంకా ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేస్తుంది. మన తెలంగాణ కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు పిఎం సూర్యఘర్ స్కీమ్ కావచ్చు, పిఎం కుసుమ్ యోజన రైతులకు పంట పొలాలలో కూడా కావడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి.